హాయ్, మన F&O మార్కెట్స్కు స్వాగతం. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం పెట్టే వీడియోస్ మీకు స్టాక్ మార్కెట్ రిలేటెడ్, ఇంట్రాడే అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ మేనేజ్మెంట్స్, మార్కెట్లో ఎలా మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, కరెక్ట్ ఎంట్రీస్ అన్నీ కూడా మన ఛానల్లో మనం ఎవ్రీడే ట్రేడింగ్, లైవ్ ట్రేడ్స్తో పాటు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మనమైతే January 12th మన ఛానల్ని ఓపెన్ చేసాం. సో జనవరి మంత్ 31st నేను ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో మనకి ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా అనేది షేర్ చేసుకున్నాను మీతో. ఖచ్చితంగా ఎవ్రీ మంత్ ఎండింగ్ ఆర్ లాస్ట్ ఫ్రైడే నేనైతే మీకు మన ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూపిస్తానని చెప్పా. ఎందుకంటే మనం మార్కెట్లో కరెక్ట్గా వెళ్తున్నామా లేదా అనేది మీకు తెలిస్తేనే నాలాంటి కామన్ మ్యాన్ మార్కెట్లో సర్వే అవ్వగడా లేదా అనేది అందరికీ మనకి నమ్మకం వస్తుంది. సో మనమైతే మన ఛానల్లో ఎవ్రీ ఈవెంట్ది మీకు డిఫరెంట్ టైప్స్ వీడియోస్ పెట్టా. మార్కెట్లో కొత్తగా ఏది జరగదు. సో బడ్జెట్ డే రోజు మార్కెట్ ఎలా మనం ప్రాఫిట్ బుక్ చేసాం, ఈ ఆర్బీఐ మీటింగ్స్, ఎంపీసీ మీటింగ్ రోజు ఎలా చేసాం, సడన్గా మార్కెట్ 1200 పాయింట్స్ అంటే మనకి టెరిఫ్ తగ్గించారు కదా 80%కి ట్రంప్, అలాంటప్పుడు మనం ట్రేడింగ్ ఎలా చేసి సర్వే అయ్యాం అనేది డిఫరెంట్ వీడియోస్ మనం పోస్ట్ చేసాం. సో ముందుగా అయితే మనం జనవరి మంత్ ఒకసారి మీకు చూపిస్తాను. నేను ఇప్పుడు లాస్ట్ వీడియోలో పెట్టింది సో January 31st వరకు ఇదైతే మన ట్రేడింగ్ అకౌంట్లో ఓపెన్ చేసి రిపోర్ట్స్లోకి వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ మనం సెలెక్ట్ చేసి డేట్ సెలెక్ట్ చేస్తే మనం ప్రాఫిట్లో ఉన్నామా, లాస్లో ఉన్నామా, విత్ ఛార్జెస్ అన్నీ కూడా చూపిస్తుంది. సో జనవరి మంత్ అయితే మార్కెట్లో కార్పొరేట్ రిజల్ట్స్ ప్లస్ ఈవెంట్స్ అన్నీ మనం చూసుకొని ఆ మంత్ 1,14,000 ప్రాఫిట్ అయితే బుక్ చేసుకున్నాం. 1,14,500. దాని కంప్లీట్ వీడియో అయితే నేను కింద పెడతాను, ఆల్రెడీ చూసిన వాళ్ళు అయితే ఓకే. సో నెక్స్ట్ వచ్చి ఫిబ్రవరిలో మనకి బడ్జెట్ మీటింగ్ ఉంది February 1st. అలాగే నెక్స్ట్ ఆర్బీఐ ఈవెంట్ కూడా ఉంది. యూఎస్ ఫెడ్ మీటింగ్ కూడా ఫిబ్రవరిలో ఉన్నాయి. సో February 3rd వచ్చి మార్కెట్ ఆల్ టైమ్ హై అంటే నిఫ్టీ కొత్త హై ఫామ్ అయింది 26,300. ఆ తర్వాత దాన్ని బ్రేక్అవుట్ చేయలేక 2-3 టైమ్స్ ఆ నియర్ బై 26,000 వరకు వెళ్ళి అక్కడ నుండి మార్కెట్ అయితే ఫాలో అయింది. మనమైతే రికమెండ్ చేసేది ఆప్షన్ సెల్లింగ్ మాత్రమే. ఎందుకంటే ఆప్షన్ సెల్లింగ్లో మీరు మార్కెట్ మీకు ఆపోజిట్గా వెళ్ళినా సరే సర్వే అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో February 28th వచ్చి మనకి యూఎస్ ఇరాన్ వార్ స్టార్ట్ అయింది. చూడండి February 28th నా చార్ట్లో నేను ఇవన్నీ ఈవెంట్స్ రాసుకుంటా. ఇందులో అయితే లేదు కానీ నా ట్రేడింగ్ చార్ట్లో అయితే ఖచ్చితంగా ఏ రోజు ఏ ఈవెంట్స్ ఉన్నాయి అనేది నేను అక్కడే టైప్ చేసుకుంటాను. సో February 27th ఫ్రైడే వచ్చింది. ఆ రోజు లాస్ట్ 15 minutes మార్కెట్లో సడన్గా 150 పాయింట్స్ వరకు ఫాల్ అయింది. అప్పుడే వార్ సిగ్నల్స్ వచ్చాయి మనకి. ఆ తర్వాత సాటర్డే సండే హాలిడేస్ వచ్చి మండే మార్కెట్ ఓపెన్ అయ్యే టైంకి మనది గ్యాప్ డౌన్ అయ్యి మార్కెట్ అయితే అక్కడ నుండి కొంచెం సర్వే అయింది. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మనకి March 1st, 2nd నుంచి కంటిన్యూగా ఈ వార్ న్యూస్ వచ్చినప్పుడు నేను ఫస్ట్ అక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే గ్యాప్ డౌన్ 500-600 పాయింట్స్ గ్యాప్ డౌన్ అవగానే కొత్త లో ఫామ్ అయింది. అంటే రీసెంట్ 2-3 monthsకి ఒక లో ఫామ్ అయినప్పుడు మార్కెట్ అక్కడ నుండి రివర్స్ అయింది. అది నెంబర్ 1 day కాదు, 2-3 times ఆల్మోస్ట్. ఇప్పుడు సపోజ్ మనం చూసాం కదా 25,000 బ్రేక్ చేసుకొని ఇక్కడ 24,000కి ఫామ్ అయినప్పుడు అది కొత్తలో న్యూలో అక్కడ నుండి మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళి ఆ నెక్స్ట్ డే మళ్ళీ వార్ న్యూస్, ఈ అటాక్స్, ఈ కువైట్ పైన, వీళ్ళపైన, సౌదీ మీద, ఆయిల్ రిఫైనరీస్ మీద అటాక్ చేసినప్పుడు మళ్ళీ గ్యాప్ డౌన్ అయ్యి మళ్ళీ ఒక కొత్తలో ఫామ్ అయినప్పుడు మార్కెట్ అక్కడ నుండి కొంచెం పైకి వెళ్ళేది. సో మనమైతే బోత్ కాల్స్ పుట్స్ సెల్ చేసుకొని మార్కెట్లో అయితే స్టాప్ లాస్ పెట్టుకొని మన స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు పొజిషన్స్ బ్యాలెన్స్ చేసుకుంటూ షిఫ్ట్ చేసుకుంటూ ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం. సో ఎంత అనేది నేను ఇప్పుడు మన వీడియోలో మీకు చూపిస్తాను. మనకి యూజువల్గా నేను 2-3 years బిఫోర్ నేను అబ్జర్వ్ చేసింది ఇప్పటికీ నిఫ్టీలో ఇంత మూమెంట్ అయితే ఇంత లాంగ్ టైం ఎప్పుడు కనిపించలే. మ్యాక్సిమం 80 points 150 pointsలోనే నిఫ్టీ రేంజ్ ఉండేది. అలాంటిది మార్చ్ మంత్ మొత్తం ఈ వార్ వల్ల డైలీ మీకు డౌన్ అండ్ అప్ అంతా కలుపుకొని ఎవ్రీడే మ్యాక్సిమం 300-500 పాయింట్స్ అయితే మనకి నిఫ్టీలో మూమెంట్ ఉంది. మనకి మార్కెట్ పడినా ప్రాబ్లం లేదు, పెరిగినా ప్రాబ్లం లేదు. మనకి మార్కెట్లో మూమెంట్ ఉండాలి. అది 300-400 పాయింట్స్ మూమెంట్ని మనం చాలా చక్కగా మన ఆప్షన్ సెల్లింగ్స్తో బోత్ సైడ్స్ పెట్టుకొని మనం ఉన్న క్యాపిటల్ని మీరు 2 parts వేసుకొని, ఇప్పుడు మార్కెట్ కింద పడుతుంది అనుకోండి, మీరు ఒక 70 rupees
స్ట్రైక్ పుట్టి సెల్ చేసుకుంటారు. మీకు అది కానీ లాసెస్లోకి వెళ్తుంటే మీరు ఆపోజిట్ డైరెక్షన్లో 70 కాకపోయినా ఒక 40 రూపీస్తో 30 రూపీస్తో సెల్ చేసుకుంటారు. ఎందుకంటే మీకు కాన్ఫిడెన్స్గా మార్కెట్ పడుతుందని తెలుసు కాబట్టి 70 రూపీస్ చేసుకుంటారు. దానికి సేఫ్ సైడ్ ఇన్ కేస్ అది రివర్స్ అయితే మనకి ప్రాబ్లం ఉండదు కాబట్టి మీరు ఆపోజిట్లో చేసుకుంటారు. ఇవి నేను డైలీ వీడియోస్లో మీకైతే చూపించా. సో ఇప్పుడు మనం ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూద్దాం. మన జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 months అప్ టు మార్చ్ 31. ఏప్రిల్ మంత్ అయితే నేను ఏప్రిల్ 31 కానీ లాస్ట్ ఫ్రైడే కానీ నేను ఏప్రిల్ మంత్ది చూపిస్తా. మంది వచ్చి ఈ ఇయర్ టార్గెట్ 12 lakhs. ఇయర్ మంత్కి 1 lakh అనుకున్నా, నేను 12 monthsకి 12 lakhs పెట్టుకున్నా టార్గెట్. సో మనం మన ఛానల్ ఓపెన్ చేసినప్పుడు నుంచి జనవరి నుంచి మార్చ్ 31 వరకు మనకి ఎంత ప్రాఫిట్ ఇచ్చింది అనేది నేను ఈ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూపిస్తున్నా. మీరు చాలామంది యూట్యూబ్లో మీకు డైలీ వీడియోస్ పెడతారు. వాళ్ళు ఎవరైతే మీకు ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూపిస్తారో వాళ్ళని అయితే మీరు ట్రస్ట్ చేయొచ్చు. సో చూడొచ్చు మీరు మనకి వచ్చిన ప్రాఫిట్ టోటల్ 6,13,560 రూపీస్. మనం ఆల్రెడీ ఇయర్లో 12 lakhs ప్రాఫిట్ బుక్ చేయాలనుకుంటున్నాం అపార్ట్ ఫ్రమ్ ఛార్జెస్. సో ఛార్జెస్ మనకి ఒక 1.5 lakh పోయినా, ఒక 2 lakhs పోయినా మనకి నెట్ వచ్చి 10 lakhs అని ఉంటుంది. సో ఇయర్ టార్గెట్ వచ్చి మనకి 12 lakhs. అందులో ఆల్రెడీ ఇప్పుడు మనం మార్చ్ 31కి 6,13,000 అయితే మనం ప్రాఫిట్ బుక్ చేసాం. ఇది కంప్లీట్లీ మనకి ఈ మార్చ్ మంత్లోనే ఈ వార్ మూమెంట్ వల్ల మనకి నిఫ్టీలో డైలీ 500-600 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయ్యి రికవర్ అయ్యి పడడం వల్ల చేసాం. సో ఇలాంటి వార్ జరగాలని నేను కోరుకోవట్లే. వార్ అనేది ప్రపంచానికి అస్సలు మంచిది కాదు. ఈరోజు అయితే మొత్తానికి 2 weeks సీజ్ ఫైర్ అనౌన్స్ చేశారు. ఇది మంచి న్యూసే. కామన్ పీపుల్ అట్లీస్ట్ హ్యాపీగా ఉంటారు. సో మన ఛానల్ ఎవరైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా, ఏదైనా గైడెన్స్ కావాలనుకున్నా ఈ మెయిల్కి కానీ ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్కి కానీ మీరు టెక్స్ట్ చేయొచ్చు. మనమైతే ఈ 1.5 month నేను రాజమండ్రి, కాకినాడ నియర్ బై ప్లేసెస్లోనే ఉంటున్నాను. ఎవరికైనా డైరెక్ట్ మీటప్ అయ్యి స్టాక్ మార్కెట్ మీద మీరు నేర్చుకోవాలి అనుకుంటే వీకెండ్స్లో, సాటర్డే, సండేస్ నేను క్లియర్గా మీకు మన స్ట్రాటజీస్ ఎలా అప్లై చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను. సో బట్ మన స్ట్రాటజీస్కి మీరు మినిమం క్యాపిటల్ కావాల్సిందైతే 5 lakhs మినిమం క్యాపిటల్ ఉంటే ఎవరైనా కాంటాక్ట్ అవ్వచ్చు. నార్మల్ వాళ్ళు ఎవరైనా సరే గోల్డ్ అండ్ సిల్వర్ మీరు డీమ్యాట్ అకౌంట్లో బై చేయాలంటే ఇది బెస్ట్. మీరు ఫోన్పేలో కానీ వేరే అదర్ యాప్స్లో కానీ గోల్డ్ మీరు సిల్వర్ బై చేసినట్టయితే మీకు ఛార్జెస్ ఎక్కువ అవుతాయి. ఇది డీమ్యాట్ అకౌంట్ అంటే సెబీ రిజిస్టర్డ్ బ్రోకర్స్, స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా రిజిస్టర్డ్ బ్రోకర్స్ వాళ్ళు దాంట్లో కానీ మీరు ఇవి బై చేస్తే, నేనైతే ఇది రికమెండ్ చేయట్లా, నేను అబ్జర్వ్ చేసింది మీకు చెప్తున్నా. మీరు గోల్డ్ అయితే గోల్డ్ బీస్ చేయొచ్చు, నిఫ్టీ అయితే నిఫ్టీ బీస్డ్. తక్కువ 300 రూపీస్ పెట్టి కూడా మీరు కొనొచ్చు. నిఫ్టీ ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మన మార్కెట్ బాగా పడింది, ఎందులో ఇన్వెస్ట్ చేయాలో మీకు తెలియలేదు అనుకోండి, మన నిఫ్టీ 50 టాప్ కంపెనీస్ ఉన్నాయి. అందులో పర్సంటేజ్ వైజ్ గవర్నమెంట్ అయితే నిఫ్టీ బీస్ని ఇందులో సెలెక్ట్ చేసింది. సో నిఫ్టీ బీస్ని కొనుక్కోవచ్చు. గోల్డ్ అయితే గోల్డ్ బీస్ అని టైప్ చేయొచ్చు, సిల్వర్ అయితే సిల్వర్ బీస్ అయితే టైప్ చేయొచ్చు. సో మీకు లాస్ లేకుండా మినిమం ప్రాఫిట్ ఉండాలి. సిస్టమేటిక్గా మీరు ఎవ్రీ మంత్ కూడా చేయకూడదు. మార్కెట్లో ఎప్పుడైతే ఏదైనా మంచి ఫాల్ వచ్చినప్పుడు, లైక్ లాస్ట్ మంత్ వచ్చిన ఫాల్లో మీరు యావరేజ్ చేసుకుంటూ బై చేస్తే బాగుంటుంది. సో మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.